సి రోడ్డు మీద నాకు ఎక్కడన్నా సడన్గా ఒక ఆవు కనిపించింది అనుకోండి, దాన్ని గౌరవించి పక్క నుంచి వెళ్ళిపోతాను. అడ్డం పడి దానికి మొక్కేయటం, అది సుస్సు పోస్తుంటే ఇట్లా చేతితో పట్టుకొని తాగేయటం, ప్యాడేస్తే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందర అట్లా అలికేసుకుందామన్న పిచ్చి థాట్ ప్రాసెస్లో ఏమి ఉండను. ఇప్పుడు ఎక్కడైనా టెంపుల్ కనపడింది అనుకోండి, దేవుడికి గౌరవం ఇస్తాను. కానీ ఈ బాబాల ముసుగులో ఉండే స్వామీజీలకు, జాతకాలు చెప్పుకునే వాళ్లకు, అబద్ధాలు చెప్పి డబ్బు దోచుకునే వాళ్లకు నేను పెద్ద గౌరవం ఇవ్వను. అలా మీలో ఎవరన్నా చేస్తున్నా తప్పని చెప్పను. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనల్ని అలాగే పెంచుంటారు. చూడయ్యా, స్వామీజీకి గౌరవం ఇవ్వాలి, ఎందుకంటే దేవుడి దగ్గరికి మార్గాన్ని చూపిస్తాడు ఈ స్వామి అనేవాడు. మన అదృష్టం ఏంటంటే ఈ దేశంలో స్వామీజీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు. అంటే ఇప్పుడు సంసార జీవితం లేదు, మోడీ కరప్షన్ చేయట్లేదు, మోడీకి డబ్బులు అవసరం లేదు, సో ఈ దేశాన్ని సుభిక్షంగా నడిపిస్తాడు. కానీ నాకు ఇక్కడ ఈరోజు దేశంలో ఇంత పెద్దగా ఒక కాక్రోచ్ జనతా పార్టీ అంటూ యువత అంతా తరలి మోడీ గారి దగ్గరికి ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు హీఈస్ నాట్ ఈవెన్ రెడీ టు గివ్ ఆన్సర్స్. పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు సమాధానాలు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు మోడీ గారు మీరు అంటే, అక్కడంతా రాజకీయాలు చేస్తుంటారు, రాహుల్ గాంధీ కావాలని రాజకీయాలు చేస్తున్నాడు అంటున్నారు మోడీ గారు. వెరీ గుడ్, అవును, రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నాడు. మరి అక్కడ కొన్ని లక్షల మంది విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర రోడ్ల మీద తన్నిచ్చుకుంటూ మొబైల్ ఫోన్ పగిలిపోయిందని బాధపడతా చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, 12th స్టాండర్డ్ పిల్లలు, 7th 8th క్లాస్ పిల్లలు, అంగవైకల్యం ఉన్న పిల్లలు, వీళ్ళందరూ వచ్చి రోడ్డు ఎక్కి మా భవిష్యత్తు గురించి ఒక ప్రకటన చేయండి మోడీ గారు అంటే, 75 సంవత్సరాలు నిండిన మీరు కనీసం జనం మధ్యకొచ్చి పిల్లలు నేను మీకు న్యాయం చేస్తాను అని ఒక్క అష్యూరెన్స్ ఇవ్వడానికి మీకు మనసు రావట్లేదు. మీరు దేశాన్ని కాపాడేస్తారు, మిమ్మల్ని నమ్మి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మేము చేతిలో పెట్టాలి. మీ చేతిలో ఒక 4-5 70 సంవత్సరాలు దాటిన వృద్ధుల చేతిలో ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశ యువత రోడ్డెక్కి మాకు న్యాయం చేయమని అడుగుతూ ఉంటే ఒక 5 మంది వృద్ధుల చేతిలో ఈ దేశాన్ని పెట్టి వాళ్ళు బయటికి రావడానికి కూడా అహంకారంతో కూడిన యాటిట్యూడ్తో బయటికి వచ్చి సమాధానం చెప్పడానికి కూడా రెడీ లేకపోగా ఇది రాజకీయాలను కొట్టిపారేస్తా, పిల్లల్ని చావబాదుతా, దాన్ని డైవర్ట్ చేయడానికి పోలీసుల్ని కూడా కొట్టించుకుంటా, పోలీసుల్ని తన్నిచ్చి పిల్లల్ని తన్నిచ్చి ఈ దేశ రాజకీయ వ్యవస్థను ఏం చేయాలనుకుంటున్నారు? ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేరా మీరు? ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తిని బాధ్యతాయుతంగా ఈ దేశంలో జరిగిన ఆత్మహత్యలకు, అది కూడా యువత ఆత్మహత్యలకు బాధ్యతగా ఒక రాజీనామా చేయడానికి ఇంత స్ట్రెస్ పడాలా యువత? ఈ దేశం మొత్తం నోరు తెచ్చుకొని మీ వైపు చూడాలా? ఒక మంత్రిని రాజీనామా పరచడానికి ఒక మంత్రి రాజీనామా చేయలేడా? బాధ్యత తీసుకొని కళ్ళ ముందర పేపర్ లీక్ జరిగింది, కళ్ళ ముందర ఆత్మహత్యలు జరిగాయి, అయినా కూడా మీరు రాజీనామా చేయలేరా? అంటే మీకు పదవి మీద అంత వ్యామోహమా? రాజకీయాలేనా ప్రతి నిమిషం? సొంతంగా ఏం చేయలేరా? ధైర్యంగా ప్రజల ముందరకు వచ్చి మాట్లాడలేరా? మీరు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదా? ఇవన్నీ చేయకపోతే మీరు అవసరం లేదు, కన్వీనియంట్గా దిగిపోవచ్చు. ఈ మాట చెప్పినందుకు నన్ను యాంటీ నేషనల్ అన్నా, నన్ను యాంటీ గవర్నమెంట్ అన్నా, నేను హిందూ కాదు ముస్లిం అన్నా, నన్ను పాకిస్తానీ వాడన్నా, ఆఫ్ఘనిస్తానీ వాడన్నా, ఐఎమ్ ఓకే. మీరు దిగిపోవాలి. ఎందుకంటే ఈ దేశ సంపద అయిన యువతకు, ఈ దేశ రైతులకు, ఈ దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు కంఫర్టబుల్గా దిగిపోవచ్చు. మీరు రాజకీయంగా ఓట్లు తీసేసినా, మాకు E20 ఫ్యూయల్ అమ్మి మమ్మల్ని మా జీవితాలు గుల్ల చేసినా, ఏం చేసినా కూడా మీకు మాత్రం ప్రజలు తప్పకుండా సమాధానం చెప్తారు. సమాధానం చెప్పే రోజు తొందరలోనే వస్తుంది మోడీ గారు. మన 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ దుబే, ఆయన పేరు సూర్యకాంత్ అనుకుంటా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయనే కదా ఈ కాక్రోచ్ అనే మాటను ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. సార్, ప్రభుత్వాలు పనిచేయట్లేదు, కాస్త పనిచేయమని చెప్తారా అని పిటిషన్ వేస్తే, అరే మీరు కాక్రోజులరా, పనికి రాని వాళ్ళు, గట్టర్లో బతికే జీవులు, ఉద్యోగాలు లేవు, పని పాట లేదు, కాబట్టి మీరు మీడియాల్లోకి, సోషల్ మీడియాల్లోకి వస్తారు, ప్రశ్నల పేరుతో మీరు టైంపాస్ చేస్తున్నారు అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ దేశానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. సార్, ఈ దేశంలో మాకు పనులు అవ్వట్లేదు, ఎక్కడ నిజాయితీగా వ్యవస్థలు పనిచేయట్లేదు, ఏ వ్యవస్థ అయినా మేము ప్రశ్నిస్తే నీ మతం అడుగుతున్నారు, నీ కులం అడుగుతున్నారు, నీ ఆహార అలవాట్లు అడుగుతున్నారు, వీటి గురించి కాస్త స్పందించండి అంటే ఈ దేశంలో ఎవరికైనా సరే ఫైనల్ డెస్టినేషన్ ఏంటి?
కోర్టే కదా. కోర్టు దగ్గరికి పోతే ఓ జడ్జి చెప్పాల్సిన మాట ఏంటి? నేను నీకు న్యాయం చేస్తాను, లేదా దానికి కావాల్సిన డాక్యుమెంట్లు తెచ్చుకో, నీకు న్యాయం కావడానికి నేను ఉపయోగపడతాను అని కదా చెప్పాలి. అది వదిలేసి నువ్వు ఒక కాక్రోచ్వి, నువ్వు ఒక పనికిరాని వాడివి అని ఒక సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే ఈ దేశ యువతను అవమానిస్తే ఇప్పుడు యువత రోడ్డు ఎక్కకి ఏం చేయాలి? పొలిటికల్ అకౌంటబిలిటీ లేదు, జ్యుడిషియరీ స్పందన లేదు. నేను ఎంపిరికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు, సార్ దీని గురించి స్పందించాలంటే మాకు టైం లేదు, మేము బిజీగా ఉన్నామని చెప్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఈ దేశంలో జరుగుతున్న అకృత్యాల గురించి మాట్లాడడానికి ఏ వ్యవస్థ రెడీగా లేదు. కోర్టు కూడా రెడీగా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రోడ్డు మీదకి వెళ్తేనేమో పోలీసులు కొడతారు, మోడీ గారేమో బయటికి రారు. పొలిటికల్ అకౌంటబిలిటీ దగ్గర నుంచి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ దగ్గర వరకు ఎక్కడ ఏ వ్యవస్థ పని చేయకపోతే యువత ఏం చెయ్యాలి? రోడ్డెక్కి పోరాటం తప్ప. యాక్చువల్లీ ఈ దేశంలో యువతకు ఈరోజు యువత షాక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే, మనకు 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు అప్పట్లో మన వాళ్ళు ఏం త్యాగాలు చేశారు అనేది బుక్కుల్లో మాత్రమే మనం చదువుకుంటూ పోయాం. ఇప్పటిదాకా మనం ఎప్పుడు కళ్ళతో చూడలేదు, సినిమాల్లో చూడటం తప్ప బుక్కుల్లో మాత్రమే చదువుకుంటూ పోయాం. ఆ తర్వాత ఇంత మ్యాసివ్గా ఒక యువత ఈ దేశం కోసం పోరాడిన సందర్భం మేబీ ఇదే. వాళ్ళు ఏమనుకున్నారు? పోలీసులు చాలా మంచోళ్ళు, చాలా సెన్సిబుల్గా ఉంటారు, ఎథికల్గా ఉంటారు, రెస్పాన్సిబుల్గా ఉంటారు, మనం పోరాడితే మనకు సపోర్ట్ చేస్తారు, పొలిటికల్ అకౌంటబిలిటీ కోసం పోలీసు కూడా నిలబడతారు అని పాపం ఈ యువత ఎన్నో కలలు కనింది. వాళ్ళకి మబ్బులు ఎప్పుడు ఇడిపోయాయి అంటే, పోలీసులు ఎప్పుడైతే లాఠీలు తీసుకొని కొట్టడం మొదలుపెట్టారో అప్పుడు నిజం తెలిసింది ఈ దేశ యువతకు. ఆహా, ప్రశ్నిస్తే కొడతారా అంటే మన స్వతంత్ర సమరంలో ఎంతమంది తన్నించుకున్నారు అన్న ఒక స్ట్రెస్ ట్రామాకు యువత గురవటం, దాంట్లో నుంచి ఒక తిరుగుబాటు, దాంట్లో నుంచి తెగించి ఏదైతే అది అయింది, తెగబడదామనే స్టేజ్కి వచ్చేసారు. ఈ దేశపు పోలీసుల లాఠీ రుచి ఈ యువత స్వతంత్ర సమరం తర్వాత మళ్ళీ ఈరోజు చూసింది. కాబట్టి ఈ సమస్య. సార్ మోడీ గారు, మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, రైతులు, విద్యార్థులు వీళ్లతో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. పెట్టుకున్న తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోవటం తప్ప వేరే ఆప్షనే లేదు. మీరు లాస్ట్ టైమే 3 చట్టాలు తీసుకొచ్చి రైతులను అవమానపరిచి 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత మీరు ఆ చట్టాలను వెనక్కి తీసుకొని సింపుల్గా ఒకసారి చెప్పారు. కాకపోతే ఆ టైంలో మీరు ఎందుకు సర్వైవ్ అయ్యారు అంటే, ప్రతి ఎలక్షన్ టైంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తారు కదా, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దాడి చేస్తారు, వాళ్ళకు వ్యతిరేకంగా మన జవాన్లు కొంతమంది కోల్పోతాం, మనం వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోయి వాళ్ళ మీద ఒక చిన్న దాడి చేస్తాము, ఒక సక్సెస్ని మనం రిజిస్టర్ చేసి ప్రజల దగ్గర ఎలక్షన్స్ దగ్గరికి వెళ్తాం. కానీ ఈసారి మనకు వ్యతిరేకంగా ట్రంప్ తాతున్నాడు అక్కడ యుఎస్లో. మన యొక్క గేమ్స్ని, గ్యాంబ్లింగ్ని రోడ్డు మీద పెట్టడానికి ట్రంప్ తాతున్నాడు. సోషల్ మీడియాలో ప్రజలు యాక్టివ్గా ఉన్నారు, యువతతో పెట్టుకున్నారు. అప్పుడేమో రైతులు 2-3 రాష్ట్రాలే, ఈసారి దేశవ్యాప్తంగా అందరు యువకుల జీవితంతో ఆడుకుంటున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్. ఎవరి కోసం? ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక మంత్రి కోసం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఇంకో విషయం చెప్తాను, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడు. ఎందుకంటే ఆయన రిజైన్ చేస్తే ఆ లిస్టులో 10 మంది ఉన్నారు మంత్రులు. నిర్మలా సీతారామన్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిన ఘనత ఆవిడకే దక్కుతుంది. ఈరోజు డాలర్ విలువ దాదాపు 94 రూపాయలు దాటిపోయింది. 94 రూపాయల మన ఇండియన్ కరెన్సీ ఇస్తే తప్ప $1 రాదు మనకు. నితిన్ గడ్కరీ సాబ్ E20 ఫ్యూయల్, సగం బండ్లు రోడ్ల మీద డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి, సగం బండ్లు షెడ్లలో ఉన్నాయి, కంపెనీలు వారంటీ ఇవ్వడం లేదు, ఇంజన్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఈ దేశ మధ్య తరగతి బ్రతికేదే పెట్రోల్ మీద. వాళ్ళ బండ్లని షెడ్లలో పెట్టించేసి వాళ్ళందరూ ఓటేసేయడానికి షెడ్లలో కూర్చోవాలని E20 ఫ్యూయల్ అమ్ముతున్నట్టున్నారు సార్. నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలి, రాజ్నాథ్ సింగ్ రాజీనామా చేయాలి. ఒక్కొక్కరు వాళ్ళ లెవెల్స్లో దుర్మార్గం చేసుకుంటూ పోయారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఈ దేశ సామాజిక వ్యవస్థకు. సో కాబట్టి ఈ రాజీనామా జరగదు, ఈ ఉద్యమం ఆగదు. ఈ దేశం యువత, ఈ దేశ ప్రజల కళ్ళు తెరిపిస్తుంది. సో ఎవరెవరైతే మోడీ రాముడు, యోగి లక్ష్మణుడు, అమిత్ షా హనుమంతుడు అని మాట్లాడుతున్నారో భజన బ్యాచ్. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు మీలోనే ఉన్నారు. సక్రమమైన బుద్ధి కలిగి ఉంటే మీరు ఈ దేశ యువతకు బాధ్యతగా రెస్పెక్ట్ ఇస్తూ ఎకానమీని డెవలప్ చేసుకుంటూ మీరు చదువుకొని నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తే మీరు రాముడు అవుతారు. ఎవరినో రాముడని పొగుడుకుంటూ ఉంటే మీరు బానిసలు అవుతారు. కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే
మనం యువతకు ఏదో రకంగా సహాయం చేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క మూమెంట్ని సపోర్ట్ చేస్తున్నా. నాట్ అగెయిన్స్ట్ బీజేపీ, నాట్ ఫర్ కాంగ్రెస్, బట్ ఐఎమ్ సపోర్టింగ్ దిస్ స్టూడెంట్ మూమెంట్. ఈ దేశానికి ఒక అవసరం అండి, ఒక మూమెంట్ అవసరం. అన్ని వ్యవస్థల్ని అన్ని లెవెల్స్లో నిర్వీర్యం చేసేస్తే ఇది ప్రజాస్వామ్య దేశం అనే విషయం కూడా మర్చిపోయేలా చేసి యువతల్ని లాఠీలతో కొడితే యువత ఎందుకు ఊరుకుంటారండి చెప్పండి.